హలో బడీ, సెయింట్ లూయిస్ లో ఫుల్ గా స్నో పడుతుంది. ఈ రోజు వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యామ్. ఎంజాయ్. అయితే మేము బార్బిక్యూ చేస్తున్నాం ఇక్కడ మా ఇంటి ముందే. సో ఈ స్నో కి వేడి వేడిగా బార్బిక్యూ చేసుకుని తిన్నాం అనేది చాలా బాగుంటది. మన రాయలసీమలో అయితే లైక్ ముక్కలు కొట్టినప్పుడు బొగ్గుల పైన కాల్చుకొని తింటాం కదా, అట్లనే ఈ రోజు మేము చార్కోల్ తెచ్చుకున్నాము. ఈ పక్కన ఇంట్లో ఒక అమెరికన్ దగ్గర తెచ్చేసుకున్నాం పొద్దున్నే వెళ్ళి. అమెరికన్ హౌ యూ షూర్ యూ గోనా మేక్ బార్బిక్యూ ఇన్ ద స్నో? నేనైతే ఓకే అని చెప్పేసాను, చేస్తామని చెప్పిన. చూసారా ఫుల్ స్నో ఉంది ఈ రోజు. లైక్ మేమైతే చేస్తున్నాము చూడండి. బార్బిక్యూ కోసం అనేసి ఇంకా చికెన్ కి అయితే కాట్లు పెట్టేస్తున్నారు మ్యారినేట్ చేయడానికి. కోయ్ 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 కోండ్ కోయ్ కోయ్ కోయ్. అల్లం చాయ్ పెడుతున్నాడు స్నో పడుతుందని చెప్పి. ఎవర్రా చెప్పింది మీకు యూఎస్ కి వచ్చాక లైఫ్ హ్యాపీగా ఉంటదని? ఇలా బొచ్చులు మొత్తం దోమాలి తిన్నవాన్ని. నీకు అర్థమవుతుందా? భయా వాళ్ళది పూణే అనమాట, మరాఠీ. మన రూమ్ కి వచ్చాడు భయాకి. మనకైతే హిందీ రాదు, మరాఠీ కూడా రాదు అసలు. భయాకి కూడా తెలుగు రాదు అసలు. మాట్లాడడానికి ట్రై చేద్దాం ఎట్టా ఉంటుందో మరి. భయా అయితే మన కోసం ఒక డిష్ తెచ్చాడు, వాళ్ళ మరాఠీ డిష్. పోహా టైప్ లో ఉంటది, ఇది చాలా బాగుంది. నామ్ క్యా హై భయ్యా? इसका नाम है पोहा चिवड़ा एंड ये चकली है. This is chakli. Yeah, it is a Maharashtrian delicacy actually. We eat everything in Diwali. Okay. Yeah, this everything is made for Diwali actually. Can you try some Telugu for us? Yeah, I can try. I can repeat after you. Oh, repeat after me. I can speak very good Hindi. Okay, You can speak to me Marathi. I only know one word, that is ra. Okay. You can speak me Marathi. I can speak to Marathi now. I'll ask you that तुझं नाव काय? थोड़ा प्याज डालो. సారీ నా. స్నో అయితే ఫుల్ పడుతుంది. మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేసినాం బార్బిక్యూ మండించడానికి. మా దగ్గర గ్యాస్ లైన్ లేదు, కిరోసిన్ లేదు. సో పేపర్ అండ్ కర్పూరం వీటితో మండిస్తున్నాము. లైక్ రాగా మన ఇండియన్ స్టైల్లోనే మంట పెడుతున్నాము. ఇంకా కోడికూర ఇట్ట మసాలా పెట్టి బాగా కలుపుకోవాలి, అప్పుడే మొక్క బాగుంటది మసాలా అంతా బట్టి. ఏంది మే సిగ్గుపడుతుండవు? మీ సిగ్గు శవాలెత్తుకోబోరు. మా కొంపలో ఎన్ని రచ్చలున్నా మేము అందరం కలిసి భోజనం చేస్తాం. సంక్రాంతి కుటుంబం మాదిరి ఉంటుంది మేము వండుకుంటే. కానీ నామినేషన్స్ జరుగుతుంది, బిగ్ బాస్ హౌస్ కంటే ఘోరంగా ఉంటుంది. ఒకటేమో నువ్వు కిచెన్ క్లీన్ చేయలేదంటాడు, ఒకటేమో నువ్వు ఫ్లోర్ క్లీన్ చేయలేదని అడుగుతారు, ఒకటేమో నువ్వు బట్టలు ఆడబడితే ఆడేస్తున్నావు రూమ్ లో అంటారు. ఇట్లా చూడండి ఫుల్ స్నో పడుతుంది, ఇదేమో మండట్లేదు. మేమైతే ఇక్కడ బార్బిక్యూ చేయడానికి రెడీ అయిపోయినాము. అసలు వీళ్ళకైతే చికెన్ ఉంది, నాకు అసలు ఏం లేదు, నేను వెజిటేరియన్ ని. బార్బిక్యూ పైనాపిల్ తో చేస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు. ఇంట్లో పైనాపిల్ లేదు, ప్రస్తుతానికి అయితే పొటాటోస్ ఉన్నాయి. బేక్డ్ పొటాటో అయితే చేసుకొని తింటాను. గాయ్స్ ఇప్పుడు టీ అయితే తెచ్చాడు మన కోసం. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మంచు సల్లంగా కురుస్తున్నా వీళ్ళందరికీ మండిపోతుంది నేను వ్లాగ్ చేస్తున్నాననేసి, వంటకు హెల్ప్ చేయకుండా. ఇంకెట్టుండదురా అని అడిగితే నాకు గాల్తా ఉందన్నాడు. చాయ్ తాగిన తర్వాత ఎవరెవరి కప్పులు వాళ్ళే కడుక్కోవాలి, లేకపోతే సావ కొడతారు. ఇస్తున్నావురా చాయ్? ప్రపంచం అంతమైపోతున్నా సెల్ఫీ తీసుకుంటా అంటది. వద్దులే బాగా నవ్వకండి సార్, మీరు నవ్వుతున్నారు. తీసుకో. అయ్యో డబ్బులు వద్దామమ్మ, టీ కొట్టి ఇక్కడ. దయచేసి మే నవ్వబాకు మే, నీకు దండం పెడతాను. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. వండుకున్నోనికి ఒకటే కూర, కానీ అడుక్కునేటువంటి ఊరంతా కూరలే. సామెత బోలోనా? हाँ, बर्फ गिर रही है पर तुम्हारे लिए गर्मी अभी भी दिल में है. మామూలుగా ఉండదు. ఇట్లా మాదిరి మంచు కురుస్తున్నప్పుడు వేడివేడిగా నిప్పుల పైన ఏదన్నా ముక్కలు కాల్చుకొని తింటే మంచు కురవడం ఏమో కానీ ఈ మంట పెట్టడం అయితే మహా యుద్ధమే అసలు. మా వాళ్ళు అయితే పేపర్లు వేసి మండిచ్చారు, మా దగ్గర కిరోసిన్ గ్యాస్లైన్ లేదని. అట్టా లాస్ట్కి అయితే ఆవు నెయ్యిను మరి కర్పూరం వేసి మండిస్తే బగ్గుమని మండుకున్నది. వారేవా కృష్ణానా మజాక, మామూలుగా ఉండదు. వీడితో మొత్తానికి సాధించాడు, మంట అయితే పెట్టేశాడు. ఇంకా 2 ముక్కలు అయితే పెట్టి ట్రై చేసాము, బాగా వచ్చింది. ఇంకా అన్ని ముక్కల్ని బేర్ చేసి బాగా కాల్చుకున్నాము. నాకైతే అరకులో బొంగులో చికెన్ చేస్తారు కదా బ్యాంబూ స్టిక్స్ లో పెట్టి, అట్లా చేయాలనిపించింది. కానీ బ్యాంబూ స్టిక్స్ ఇక్కడ దొరకవు కదా, సో అందుకని ఇట్లా కానీ చేసినాం ప్రస్తుతానికి.
దీంట్లో కాలుస్తున్నాం కదా, ఈ బొగ్గుల కాస్ట్ $38, 4 కిలోలు. $38 అంటే అరౌండ్ 3,000 చిల్లరా. బొగ్గులకే 3,000 పెట్టినాము. చికెన్కి పెట్టినంత కూడా లేదు బొగ్గులకి పెట్టిన రేటు. బొగ్గులకే ఎక్కువైంది. ముక్కని ఇంక ఎర్రంగా కాల్చుకోవాలా, ఇట్లా స్మోకీ ఫ్లేవర్తో భలే ఉంటుంది ముక్క అయితే తినడానికి. ఏమైనా చెప్పురా వికాస్ అంటే, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే అగ్గిపుల్ల ఏడు ఉందని ఏడుస్తున్నట్టు ఇంకొకడు. చికెన్ పైన ఎవరన్నా నెయ్యి పూసుకుంటారా? తిక్కన బట్టలు నెయ్యి పూసి చేస్తున్నారు. ఎట్టుంటుందో ఏమో అనుకున్నా కానీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ముక్క అయితే భలే మెత్తగా వచ్చింది. ఈ ఎమ్మి చూడండి, ఫస్ట్ రెడీగా ఉంటుంది ప్లేట్ పట్టుకుని ఎప్పుడు కూడా తినడానికి. వానెక్క ఇంక ఈ మొక్కలకైతే మింటి చట్నీ నంచుకొని తింటే మామూలుగా ఉండదు. కానీ ఈ మంచులో కానీ మింటి చట్నీ అడిగినానంటే మెట్టిరిపోయి దాకా కొడతారు మా వాళ్ళు. సూపర్ ఉందంట అసలు చికెన్ అయితే. మొక్కలు అయితే చాలా జ్యూసీగా ఉంది. ముక్క మొత్తం సాఫ్ట్ అండ్ టెండరీగా. దీనిపైన బటర్ అండ్ గీ కూడా రాస్తారు మన వాళ్ళు. అసలు మండట్లేదు మంట అయితే. అండ్ ఈ కోల్ని మండించడానికి కర్పూరం, పేపర్స్ అని లైక్ ఇంకా గీ వేసాము. మొత్తానికైతే మాత్రం ఈ ముక్కలు అయితే చాలా బాగా రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ స్నోలో అయితే. గాయస్, అసలు ఓపిక లేని సామాన్లు తోముతున్న లయాన్ చూసారా ఒక్కసారిగా ఎలా రెడీ అయిపోయిందో. కొంచెం వెనక్కి వెళ్ళవా. ఈరోజు అయితే తను ఫోటోషూట్ చేసుకోవాలి స్నోలో అని చెప్పి శారీలో రెడీ అయిపోయింది. ఇది సంగతి. ఇందాక మున్సిపాలిటీ, ఇప్పుడు పర్సనాలిటీ. ఈ పల్లెటూరు బైకు, ఈ నిదానస్తుడు ఇతను అసలు ఏమి నాకు ఒక టోటల్ చెప్పాలంటే ఇతను మాత్రం అసలు నాకు వద్దు సార్. ఈ ఎమ్మిని చూడండి, 3 అడుగులు ఉంటుంది. కంచానికి ఆపలకి ఏమన్నా సంబంధం ఉండదా? పొయ్యి కాడే నిలబడుకుని మొక్కలు లేపుతున్నది ఎమ్మి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి మామ చూడడానికి. అమెరికాకు సంబంధించి మాస్టర్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ, ఇక్కడ ఫుడ్ బ్లాగ్స్ కానీ. ఆ ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి, గంట బిల్ అయితే కొట్టేయండి మామ మర్చిపోకుండా.